హలో ఎవ్రీబడి, కెన్ మోదీ గవర్నమెంట్ సర్వైవ్ ఇస్ ద క్వశ్చన్ నౌ. ఎందుకంటే మోదీ ఇప్పటి వరకు మెజారిటీ గవర్నమెంట్స్ని రూల్ చేయడం జరిగింది. ఎలా అంటే గుజరాత్లో 2001 నుంచి 2014 వరకు అండ్ నేషనల్ లెవెల్లో కూడా 2014 అండ్ 2019లో కూడా ఎన్డీఏ గవర్నమెంట్లో బీజేపీకి మెజారిటీ సీట్స్ ఉండేవి. కానీ ఇప్పటి సినారియో వేరు. బీజేపీకి మెజారిటీ సీట్స్ రాకపోవడంతో వేరే పొలిటికల్ పార్టీస్ మీద డిపెండ్ అవ్వడం అవసరం. గతంలో కూడా ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ అటల్ బిహారీ వాజ్పేయి కూడా 3 times కోalition గవర్నమెంట్ ని ఫామ్ చేయడం జరిగింది. ఈ అలయన్స్ లో టీడీపీ అండ్ జేడీయూ పొలిటికల్ పార్టీస్ చాలా కీ రోల్ ప్లే చేస్తున్నాయి. ఈ పార్టీస్ డిమాండ్స్ పూర్తి చేయడం ఇప్పుడు బీజేపీకి చాలా ఇంపార్టెంట్. లైక్ ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ బిల్ చేయడానికి ఫినాన్షియల్ ప్యాకేజ్ ఇవ్వడం లేదా స్పెషల్ స్టేటస్ ఇవ్వడం, ఇలాంటివి కొన్ని కన్సిడర్ చేయాలి. అండ్ అలాగే లోక్సభ స్పీకర్ పొజిషన్ కూడా చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది. లైక్ జిస్కి స్పీకర్ ఉస్కి సర్కార్ అనే వర్డ్స్ తో ఇలా కూటమి డిమాండ్స్ ని సాటిస్ఫై చేస్తూనే బీజేపీ ఈసారి స్ట్రాంగ్ అపోజిషన్ ని ఫేస్ చేయాల్సి వస్తుంది. లైక్ ఈ ఛాలెంజెస్ ని ఫేస్ చేస్తూ మోడీ గవర్నమెంట్ సర్వైవ్ అవ్వగలదా లేదా అనేది చూడాలి. సిచ్యువేషన్స్ ని అడాప్ట్ చేసుకోవడం అనేది పొలిటీషియన్స్ యొక్క నేచర్. మరి సిచ్యువేషన్స్ ఎలా మారుతాయో అనేది ఇక టైమే డిసైడ్ చేస్తుంది. థ్యాంక్ యూ.